హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఏపీలో ఈసారి చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ, అలాగే త్వరలో జగన్మోహన్ రెడ్డితో ములాఖతులో కలవబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే ఎలాంటి విషయాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి? అంటే రెండు గందరగోళాలు ఉన్నాయి అక్కడ. బీజేపీ తెలుగుదేశం పార్టీతో అలాగే జనసేనతో పొత్తు పెట్టుకుంటుంది అనే పద్ధతిలో కొంత ప్రచారం జరుగుతోంది అక్కడ. నిన్న మొన్న ఒక సభ జరిగింది విజయవాడలో, విధ్వంసం అనే పుస్తకావిష్కరణ సభ. ఆ పుస్తకావిష్కరణ వేదిక మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారితో పాటు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు. బీజేపీ లేదు. ఒకవైపేమో బీజేపీతో ఆల్మోస్ట్ పొత్తు ఖరారైపోయింది, నిర్ణయం ప్రకటించటమే మిగిలింది అన్న పద్ధతిలో ఒక ప్రచారం జరుగుతోంది. అంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ పొత్తుని స్వాగతిస్తోందా, అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సిపిఐ మద్దతు ప్రకటిస్తుందా, సిపిఎం పరిస్థితి ఏమిటి, ఇలాంటి అనేక సందేహాలు. గందరగోళంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం. ఎవరు ఎవరితో ఏ టైంలో ఎలా వెళతారు అనేది అర్థం కావట్లేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు జగన్ మీద దాడి చేస్తున్నాయి. ఇది అది అనేటువంటి తేడా లేదు. దాదాపు అన్ని పార్టీలు జగన్ మీద ఒక్క సిపిఎం కొంచెం సంయమనంతో వెడుతోంది. దాదాపు మిగిలిన పార్టీలన్నీ, భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురంధేశ్వరి గారు చాలా సీరియస్గానే అటాక్ చేస్తోంది స్టేట్ గవర్నమెంట్ మీద. అలాగే జనసేన నాయకుడు మొదటి నుంచి ఆయన జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షం మీద మాత్రమే దాడి చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీదే ఎక్కువ దాడి చేసేవాడు ఆయన, పవన్ కళ్యాణ్. అదో విచిత్రం. సరే, జనసేనని పక్కన పెడితే మిగిలిన సిపిఐ కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తూనే ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉంది. ఈ ప్రాసెస్లో ఎవరితో కలుస్తారు అనే గందరగోళం ఉన్న నేపథ్యంలో ఆల్మోస్ట్ మాతో పొత్తు ఖరారైపోయింది బీజేపీకి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ బీజేపీ మాత్రం ఇంకా రెస్పాండ్ అవ్వటం కాదు. అంటే మాట్లాడుతున్నారు కానీ బయటకు ప్రకటించట్లేదు ఎవరితో ట్రావెల్ అవ్వబోతున్నాం వచ్చే ఎన్నికల్లో అనేది వాళ్ళు అధికారికంగా చెప్పాల. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బలంగా. అందులో భాగంగానే ఈయన అమిత్ షాని కలిసిన రోజు అమిత్ షా కబురు పెట్టాడు చంద్రబాబుకి. దాని మీద కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, చంద్రబాబు కూటమి గెలవబోతోంది అని వచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబుకి పిలుపు వచ్చింది కేంద్ర హోంమంత్రి నుంచి అనేది వినిపించినటువంటి మాట. అయితే కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి ఆ నివేదికని చంద్రబాబు నాయుడు గారు ప్యాంపర్ చేశారు అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. అంటే చంద్రబాబు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలను ప్రభావితం చేసి తనకి అనుకూలంగా నివేదిక వెళ్ళేలాగా, తనకి అనుకూలంగా నివేదిక తయారు చేయించి ఆయనే అమిత్ షా టేబుల్ మీద పెట్టించి అమిత్ షా నుంచి తనకు ఫోన్ వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాడు అని కూడా కొంతమంది మాట్లాడేయటం జరిగింది. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయం పక్కన పెడితే ఇది వాస్తవం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చాలా డెస్పరేట్గా ఉన్నాడు, ఎట్టి పరిస్థితి అంటే తీవ్రంగా అభద్రతతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏం చేయటానికైనా సిద్ధపడిపోతున్నాడు ఆయన, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కమ్యూనిస్టులతో సంబంధాలు, గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు ఎలాగూ జనసేన ఆయనతోనే ట్రావెల్ అవుతోంది. బీజేపీకి రోజుకో ప్రేమలేఖ రాస్తున్నాడు. దీంతోపాటు ఆచరణాత్మకంగా కాంగ్రెస్ పార్టీని కూడా తెరవైపే తిప్పుకున్నాడు.
కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు జగన్. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని కూలగొరితే తప్ప కాంగ్రెస్ పార్టీకి అక్కడ భవిష్యత్తు లేదు అని వాళ్ళు సీరియస్గా అనుకుంటున్నారు. ఈ క్రమంలో అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్లో తెలుగుదేశం మీడియా మొత్తం కూడా అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవన్నీ కూడా షర్మిల వార్తలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. దాదాపు ఫ్రంట్ పేజ్ అంతా షర్మిలకే కేటాయించేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆవిడ చిన్న మాట అంటే దాన్ని బ్యానర్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం అంటే ఇలా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నట్టే ఒక రకంగా. ఓకే. ఒకవైపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు తలబడుతున్నాయి. ఇక్కడేమో ఆ రెండు పార్టీలతోనూ ఈయన పొత్తు పెట్టేసుకున్నాడు. పగలొక పార్టీతో, రాత్రి ఒక పార్టీతో చంద్రబాబు. ఇది చంద్రబాబు గోల అయితే, భారతీయ జనతా పార్టీ గోల ఇంకొక యాంగిల్ ఉంది. వాళ్ళేం చేస్తున్నారు? చంద్రబాబుకి నీతో పొత్తు లేదు అని చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడూ పొత్తు లేదు వాళ్ళకి. గత ఎన్నికల్లో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించాల. అలాగని 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో శత్రుత్వంతో లేదు బీజేపీ. అప్పుడు కూడా మిత్రుడిగానే ఉన్నాడు. అంటే బ్యాక్ డోర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాపురం చేశారు వాళ్ళు, ఫ్రంట్ డోర్లో చంద్రబాబుతో కాపురం చేశారు. ఇలా వాళ్ళు 4-5 డోర్లు ఉంటాయి వాళ్ళ ఇంటికి. ఈ 4 డోర్ల దగ్గర మనుషుల్ని పెడతారు వాళ్ళు. ఎప్పుడు ఎవరితో కావాలంటే వాళ్ళతో కాపురం చేస్తారు. ఎవరిని రిజెక్ట్ చేయరు, ఎవరిని హర్ట్ చేయరు. ఇది బీజేపీ ప్రోగ్రాం. అందులో భాగంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని 2014లోనూ కాదనలేదు, ఇప్పుడు కూడా కాదనబోవడం లేదు. జగన్మోహన్ రెడ్డితో స్నేహ సంబంధాలు కొనసాగుతాయి బీజేపీ. ఒకవేళ ఆయన ఓడిపోయినా గెలిచినా తెలుగుదేశం పార్టీతో పొత్తు చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డితో చెడిపోతే తప్ప చంద్రబాబుతో పొత్తు ఖరారు కాదు అనే ప్రాబ్లం ఏం లేదు బీజేపీతో. బీజేపీ నిస్సిగ్గుగా ఒకేసారి ఇద్దరు శత్రువులైనటువంటి వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకుని సరదాగా కాలక్షేపం చేయగలిగిన సత్తా ఉన్నటువంటి పార్టీ అది. అందుకని ఇప్పుడు మోడీ గారు ఇంతకుముందు కూడా పిలుపు వచ్చింది ఆయనకి, జగన్మోహన్ రెడ్డిని పిలిచాడు, ఈయన వెళ్ళి కలిసి మాట్లాడాడు. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కలిసింది దేనికి? నిధులు ఉన్నాయి, ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయి కేంద్రం నుంచి, అవి తొందరగా ఇస్తే నేను క్లియర్ చేసుకుంటాను. రేపు నోటిఫికేషన్ రాబోతోంది మార్చి 12 లోపే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయడానికి వీలుండదు, కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. ఈ లోపే ఒకవేళ పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చినా కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. అంగుళం కదలడానికి అవకాశం ఉండదు, ఏమీ ఇవ్వటానికి అవకాశం ఉండదు, అనౌన్స్మెంట్ చేయడానికి అవకాశం ఉండదు, మొత్తం స్తంభించిపోతుంది. కాబట్టి ఆయన హడావిడిలో ఉన్నాడు. తొందరగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చేసుకుని తొందరగా జనాలకు ఇవ్వాల్సినవేవో ఇచ్చేస్తాయి, క్లియర్గా ఉంటుంది పిక్చరు. నేను ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఓటేయండి అని అడగడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనేది ఆయన ప్రాబ్లం, జగన్మోహన్ రెడ్డి. అది అడగడానికి వచ్చాడు ఆయన మోడీ గారి దగ్గరికి. ఆ తర్వాత ఆయన దగ్గర ఆ ప్రస్తావన రాగానే మీరు వెళ్ళి తిన్నగా నిర్మలా సీతారామన్తో మాట్లాడుకోండి అని చెప్పాడు ఆయన. అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నాడు. అది ఇంకా క్లారిటీ వచ్చినట్లేదు, అందుకని మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కలుస్తాడు, మళ్ళీ కలిసి మళ్ళీ చర్చిస్తాడు. ఇదే అంటే పొత్తు కంటే కూడా పొత్తు పెట్టుకుని ఎప్పుడు వెళ్ళ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన కంటెస్ట్ చేసిన ఎన్నికలన్నీ ఒంటరిగా చేసినవే. ఏ ఎన్నికలోనూ ఎవరితోనూ పొత్తుకెళ్ళలేదు ఆయన. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒక 2014 వదిలిపెట్టేస్తే తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జనసేనతో వెళ్ళారు. ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి అనే దీనిలో ఉన్నారు. అంటే బీజేపీ లేకపోతే తెలుగుదేశం కూటమితో వాళ్ళు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు అని వార్తలు వచ్చినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని వచ్చినటువంటి సర్వేలు చాలా స్పష్టంగా చాలా సర్వేలు చెప్పింది ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది, లెఫ్ట్తో పొత్తు పెట్టుకుంటే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా సర్వేలు చెప్పినాయి. ఈ సర్వేలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే చేయించాడు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది చాలామందిలో. అంటే పర్టికులర్గా తన అభిప్రాయాలే సర్వేలుగా
రిఫ్లెక్ట్ అవటం. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు అని తెలుగుదేశం పార్టీలో చాలామంది అడుగుతున్నారు ఆయన చంద్రబాబుని. కారణం ఏంటంటే మైనారిటీ ఓట్ బ్యాంకు ఒకవేళ మనం బీజేపీతో ప్రయాణిస్తే సైకిల్ దిగిపోయి మైనారిటీ ఓటర్లు ఫ్యాన్ వైపు టర్న్ అయిపోతారేమో అనేటువంటి భయం కొంతమందిలో ఉంది. అట్లాగే దళిత్ సెక్షన్స్ కూడా దూరం అయ్యే అవకాశం ఉందా బీజేపీ వీళ్లతో పొత్తు పెట్టుకుంటే అనే డౌట్ కూడా చాలామంది తెలుగుదేశం నాయకుల్లో ఉంది. వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. అనవసరంగా బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు ఈయన అనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. లెఫ్ట్తో పెడితే బెటర్ కదా, వీళ్ళు ఎక్కడికి పోరు, వీళ్ళు వెళ్ళిపోయి టోటల్గా ఈ ఓట్ బ్యాంక్ సాలిడ్గా జగన్కి పడిపోయే ప్రమాదం ఉంది అని చాలామంది భయపడుతున్నారు. కానీ చంద్రబాబు లెక్కలు చంద్రబాబుకు ఉన్నాయి. ఆయన లెఫ్ట్తో కూడా సన్నిహితంగానే ఉన్నాడు. అది నిన్న విధ్వంసం సభ చూస్తే అర్థమైపోతుంది. ఆయన ఎవరిని వదులుకోవట్లా. ప్రపంచంలో ఉన్న ప్రతి పార్టీతో, ఎక్కడో ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. పాకిస్తాన్లో ఉన్న రాజకీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంగారక గ్రహంలో ఏదైనా పొలిటికల్ పార్టీ ఉంటే దాంతో కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చంద్రమండలంలో కూడా ఎవరైనా పొలిటికల్ పార్టీ పెడితే పొత్తు పెట్టుకుని వాళ్ళకి డబ్బులు పంపించేలా ఉన్నాడు ఆయన. అంత దీనిలో ఉన్నాడు, ఆతృత. ఆ ఆతృతలో ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఈ విచక్షణ కూడా నెమ్మదిగా కోల్పోతున్నాడు ఆయన. ఈ గందరగోళం వైసీపీకి లేదు. వాళ్ళు చాలా క్లియర్గా మనం సింగిల్గా పెడుతున్నాం అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, నేను ఇవి చేశాను కాబట్టి ఇవి నచ్చితే నన్ను మళ్ళీ గెలిపించండి, లేకపోతే లేదు అని మాట్లాడుతున్నాడు చాలా ఓపెన్గా. నేను ఇవి చేశాను, మీకు ఇవి నచ్చితే నాకు ఓటేయండి, మిమ్మల్ని నేను ఉచితంగా ఓటేయమని ప్రాధాయపడటం లేదు.